హాయ్ అండి. మొన్న పండక్కి ఊరెళ్ళినప్పుడు నాన్న గోదావరి చేపలు తీసుకొచ్చారు. ఊర్లో ఎవరైనా రాత్రి వండి పొద్దున తింటారు. అలా రాత్రి వండిన చేపల కూర పొద్దునకి చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేను కూడా పొయ్యి మీద రాత్రి వండుతున్నా. ముందు చేపల్ని ఉప్పు నిమ్మకాయ పిండుకొని శుభ్రంగా కడుక్కోవాలి. అప్పుడే చేప ముక్కలు నీసు వాసన రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి చేప ముక్కలు వేసుకొని పసుపు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, గరం మసాలా, కరివేపాకు వేసి కొంచెం ఆయిల్ పోసుకొని మసాలాలన్నీ చేప ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి. మసాలాలు అయితే బాగా ముక్కకి చూపిస్తున్నట్టుగా పట్టాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కినాక ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ మెల్లగా కాగిన ముక్కల్ని మంచిగా తిప్పుకోవాలి. చాలా చాలా బాగా వేగిపోయాయండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు కూర కోసం కళాయి పెట్టి కట్ చేసిన 3 ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగినాక ఒక గిన్నెలో తీసుకొని చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కినాక కట్ చేసిన పచ్చిమిరపకాయల ముక్కలు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మెంతికూర, కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసుకొని జీలకర్ర మెంతుల పొడి వేసి ఇప్పుడు చేప ముక్కలు వేసుకొని ఒకసారి మాత్రమే మెల్లగా తిప్పుకోవాలి. ఉల్లిపాయ ముద్ద వేసి కొంచెం వేగినాక చింతపండు రసం పోసుకోవాలి. 10 నిమిషాలు మరిగితే చేప ఉడికిపోతుంది. కొత్తిమీర జల్లుకొని దింపుకోవడమే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. దీన్ని పొద్దున్నే తింటే ఇంకా టేస్ట్ అదిరిపోతుందండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.